శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ ముందు చూపు. రచన తెలికిచెర్ల విజయలక్ష్మి గారు. గలం జయశ్రీ. ఈ కథ హాస్యానందం మాసపత్రికలో ప్రచురింపబడిన కథ. విశిష్ట బహుమతి పొందిన కథ. ఇక కథలోకి వెళితే, ఏమే చూడు, ఈ సంబంధం అంతా బావుంది, కానీ పేరు విచిత్రంగా శార్దూలము అని రాశారు. ఫ్యాషన్ పేర్ల మోజులో అర్థం పర్థం లేని పేర్లు అంటూ విసుక్కుంటున్న భర్త మాటలకు, పేరుకేం బ్రహ్మాండంగా ఉంది, ఎడ్డిమేళాలు, మీకు తెలుగు భాష సంగతి తెలియదని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు గాని శార్దూలం అనేది ఒక వృత్త పద్యము అంటున్న భార్య మాటలకు ఎగతాళిగా నవ్వుతూ, ఓహో మరిచాను, పేరు ప్రత్యేకంగా ఉండాలనే అమ్మాయి సరదా కూడా తీరుతుందిలే. మనవలు పుడితే ఇంటి దూలము, ముక్కు దూలము అనే పేర్లు పెడితే ప్రాస కూడా సరిగ్గా సరిపోతుంది. సరే అయితే, మంచి సంబంధం, అంతా బాగుంది, బోలెడు ఆస్తిపాస్తులు, అమ్మాయి సుఖపడుతుంది అంటున్న భర్తను మధ్యలోనే ఆపుతూ, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నిశ్చితార్థానికి ముందు ఒక రాత్రి నేను పెళ్ళికొడుకు ఇంట్లో నిద్ర చేయడానికి వాళ్ళు సమ్మతిస్తే ఈ సంబంధానికి ఓకే చేస్తాను అంటున్న భార్యను వింతగా చూస్తూ, ఇదేం కొత్త ఫిట్టింగు, అలా అడగడానికి ఏం బాగుంటుంది, అయినా ఎందుకలా అంటున్నావో చెప్పవే కామేశ్వరి అన్నాడు భార్యను బుజ్జగించే ధోరణిలో. మా నాన్నకు నాలా ముందు చూపు లేకపోవడం వలన నా పెళ్ళైన తర్వాత నేను చాలా బాధలు పడ్డాను అంటూ కన్నీళ్లు రాకపోయినా కళ్ళు తుడుచుకుంటున్న భార్యను చూస్తూ కోపంగా, నువ్వేం బాధలు పడ్డావు అంటూ స్వరం పెంచి భార్యపై కన్నెర్ర చేశాడు రామలింగం. మంచం ఎక్కింది మొదలు మీ నోట్లోంచి వచ్చే విమానాల శబ్దం, వెళ్ళే విమానాల శబ్దం వింటూ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో ఆ భగవంతుడికే తెలుసు. నా కూతురికి అలాంటి పరిస్థితి రాకూడదని గురకలు లేనివాడితో పెళ్లి చేయాలని నా ప్రయత్నం అంటున్న భార్య మాటలకు తలదించుకొని బుద్ధిగా తల ఊపాడు రామలింగం. ఇంతటితో జయశ్రీ వినిపించిన తెలికిచెర్ల విజయలక్ష్మి గారి కథ ముందు చూపు సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.